హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఇది చాలామందికి తెలిసుంటదండి. మా వైపు ఉంది. అంటే మా వైపు కాదు, విజయనగరం దిక్కున్నదనమాట. అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇది. చాలా చిన్న ప్లాంటు. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే చిన్న చిన్న మొక్కలుగా ఉడ్చేసుకుంటే ఆ రొమ్మలే ఎంత అందంగా కనిపిస్తాయండి ఫ్లవర్స్ అయితే మాత్రం. ఇదైతే కొంచెం ఎక్కువ రోజులైపోయింది. పూస్తున్నాయి గానీ అంత బాగా అందంగా కనిపించలేదని చెప్పేసి కట్ చేసేస్తున్నాను. ఇది పక్కది గడ్డి గులాబీ. ఇది గడ్డి గులాబీ టైపే. ఆ ఫ్లవర్స్‌ని ఏమంటారో నాకు తెలీదు. కానీ చాలా అందంగా అండి ఫ్లవర్ బొకేలా కనిపిస్తున్నాయి. ఎలా అంటే నాటిస్తే 1 మంత్ కూడా అవసరం లేదు. 15-20 డేస్‌లో గ్రోత్ అయిపోతాయండి. అంత ఈజీగా గ్రోత్ అయిపోతాయి. ఎక్సలెంట్‌గా ఉంటాయన్నమాట. ఒకే కలర్ ఉన్నాయి. నేను తీసుకున్నాను. చాలానే కలర్స్ ఉంటాయి అందులో. ఇంకా ఇడ్లీ కోసం అని చెప్పేసి పప్పు వేసానమాట. దాన్ని ఎలా కడగాలో మీకు చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో కడుక్కోవచ్చు చాలా ఈజీగా. లోపల ఇలా చేపెట్టి తిప్పాను కదా! అలాగైతే తొక్కంతా వచ్చేస్తదన్నమాట. దాన్నైతే పప్పునైతే క్లీన్ చేసుకున్నాను. సాయంత్రం మొత్తం అన్ని పనులునండి. ఇది మీకు చూపిస్తున్నాను కదా! ఇది మొక్కలకైతే వెయ్యండి వేస్ట్‌గా పడేయకుండా. చాలామందికి పల్లెటూరులో ఉంటే ఆవులకి, గేదెలకి ఏసుకుంటాం. మరి ఇక్కడ నేను సిటీలో అంత ఎఫెక్ట్ పెట్టను. కిందకి వెళ్తే ఇవ్వచ్చు. కానీ పైన ఉంటున్నాం కదా! అంత ఇవ్వనండి. అది మొక్కలకేసుకుంటే మంచి పువ్వులు పూస్తాయి. మంచి ప్రోటీన్ మాట. మొక్కలకు వేసుకోవచ్చు వేస్ట్‌గా పడేయకన్నా. ఇంకా పప్పయితే రుబ్బేసాను. ఇంకా కలిపేసుకుంటున్నాననమాట. ఒక 5 డేస్‌కి 4 డేస్ సరిపడగా ఎప్పుడు కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను. పిల్లలు అప్పుడప్పుడు అట్లు అడిగినా లేకపోతే మార్నింగ్ టిఫిన్ కంపల్సరీగా కావాలి కాదని చెప్పేసి ఇంకా రెగ్యులర్‌గా 5 డేస్‌కి ఒకసారైనా సరే ఖచ్చితంగా వేసి ఉంచుతాను. ఇంకా ఒక్కోసారి ఇది అవ్వకపోతే ఉప్మా లేకపోతే సేమియా ఉప్మా, మామూలు ఉప్మా ఏదో ఒకటి చేసి పెడతానమాట. ఈ పనైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం అని చెప్పాను కదా! నేను సాయంత్రం లాగేనండి ఇది. హ్మ్. ఇంకా మా వారైతే పిల్లల కోసం తినడానికి తెచ్చారన్నమాట. అవి కూడా చూపిస్తున్నాను. ఖచ్చితంగా తెచ్చి ఉంచుకోవాలండి. లేకపోతే ఇంకా ఆకలేసిందంటే నా ప్రాణం తినేస్తారన్నమాట. తినడానికి ఏముందని చెప్పేసి. ఇక్కడ ఫ్రెష్ ఫుడ్డే దొరుకుతుందండి. బాగా తిండిపోతులం ఉన్నాం మేము ఇక్కడ ఒడిశాలోని. చాలా ఫ్రెష్ ఫుడ్డే దొరుకుతుంది. ఇది అసలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెష్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. జంతికలు అవనివ్వండి మీకు చూపించాను కదా! గట్టియాలు అంటారు అవి పాలకాయలు లాంటివి. ఇంకా స్వీట్లు కూడా తీసుకొచ్చారు. రసమలై ఇది కూడా రసమలై అంటారు. కాకపోతే అది బాదం పాలతో చేసినలాగా ఉన్నారు. ఇది ఉత్తి మిల్క్ అనుకుంటాను. చాలా టేస్ట్ ఉంటాయండి. స్వీట్లు అయితే ఎక్సలెంట్‌గా ఉంటాయన్నమాట. రసమలై ఇది కూడా స్వీట్లు కూడా తీసుకొని వచ్చారు మా హస్బెండ్. అవి తింటున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మార్నింగ్ వ్లాగ్ అయితే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజైతే విపరీతమైన మంచయితే పడిందండి ఇక్కడ. చాలా మంచు అస్సలు కనిపించలేదు. మార్నింగ్ 6:00 ఇది కరెక్ట్‌గాన. చాలా చాలా మంచయితే ఇంకా చాలా మరి చెప్పడానికి కాదు కానీ వ్యూ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది కదా! మా ఇంటి ఎంట్రన్స్‌లో నాకు మీదన ఉండడం వల్ల ఏంటంటే ఈ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. అంతా నాకు నచ్చుతుందన్నమాట చాలా. ఇంకా కిందయితే ఇలా కనిపిస్తుంది. కిందకి తీశాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. చిన్న లైకే అడుగుతున్నాను మీ నుంచి. నాకు సపోర్ట్ కావాలి అందుకని చెప్పేసి. ఇంకా మార్నింగ్ అదంతా అయిపోయిన తర్వాత బాబుకి స్కూల్‌కి పంపించిన తర్వాత కొంచెం పువ్వులైతే కోసి తెచ్చుకున్నాను. మీకు చూపిస్తున్నాను కదా! అది లవణం అంటారనుకుంటాను. లవణమో ఏదో తెలీదు సంథింగ్. కానీ ఇది పుయ్యదు. చామంతి పువ్వుల్లాగా ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమంట. నేను విన్నాను. వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఆ ప్లాంట్ అయితే పెంచుకుంటున్నాను. మనం పూజ చేసుకోవచ్చంట ఖచ్చితంగా వేసుకొని మంచిదని చెప్పేసి అవి కూడా కోసి తెచ్చుకున్నాను. ఇంకొచ్చేసి పూజ సామాన్లు నేను ఎప్పుడు కూడా పితంబరి తెచ్చి ఉంచుకుంటానండి ఖచ్చితంగా. ఏంటో ఈ మధ్య నాకు అసలు పితంబరి నచ్చడం లేదు. అంటే జిడ్డుగా క్లీన్ అవుతుంది కానీ మనం ఆయిల్ పెట్టి దీపం కుందులో ఉంచుతాం కదా! జిడ్డులా అనిపిస్తుందన్నమాట. అది యూజ్ చేయడం లేదు. ఇంక నాకు ఇది బాగా చింతపండు నెక్స్ట్ వచ్చేసి విమ్ జెల్ కలిపామంటే చాలా బాగా క్లీన్ అయిపోతున్నాయండి. లిటిల్ బిట్ ఆఫ్ విమ్ జెల్ వేసుకుంటే సరిపోతుంది. చింతపండుతో క్లీన్ అయిపోతుంది. జిడ్డు ఉండడం లేదు. చూడండి బంగారంలా మెరుస్తున్నాయన్నమాట. రోజంతా మళ్ళా 2 రోజులు తోమపోయినా అలాగే ఉంటాయని. కానీ నేను రెగ్యులర్‌గా తోముతానండి. ఖచ్చితంగా రెగ్యులర్‌గా తోమిస్తాను. ఎందుకంటే దేవుడికి ఫుడ్ పెడుతున్నాం అంటే మనం కూడా అది అది అలాగ ఉంచకూడదని చెప్పేసి రెగ్యులర్‌గా నేను తోముతాను. తోమేసి పూజ చేసుకుంటాను. నా పూజ కూడా మార్నింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది.
పూజ కోసం ప్రసాదం ప్రత్యేకించి వెండి ద్రాక్షే పెడతానండి. వెండి ద్రాక్ష పెట్టి ఉంచుకుంటాను. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మొక్కలైతే చేంజ్ చేశాను. ఇంకో వేరే మొక్కలు ఉంచేదాన్ని కదా, ఇవి కొన్ని రోజులు ఎండలో ఉన్నాయి. కొన్ని రోజులు ఇక్కడ షోకి పెడదామని చెప్పేసి అవి కొంచెం బాగా చిగుళ్ళలాగా అయిపోయినాయి అన్నమాట. అంటే ఎండ తగలకే అవి అయిపోయినాయి. అవి కొంచెం అక్కడ బయట ఉంచితే అవుతుందని చెప్పేసి అవి కూడా అక్కడ ఉంచాను. ఇంకా అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ నిన్న అదేనండి రుబ్బాను కదా, అది ఇడ్లీ కూడా పెట్టేశాను. మనకి ఇడ్లీ ప్లేట్లో మనం ఏమి వేసుకోవాల్సిన లేదు, ఆయిల్ రాయక్కర్లేదు. ఇడ్లీ దించుకున్న తర్వాత కొంచెం నీళ్ళు అనేవి చిలకరించి కాసేపు ఉంచాము అనుకుంటే ఇడ్లీ చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒకవైపు చట్నీ అనేది తయారు చేస్తున్నాను, అది ఆ క్లిప్పే మీకు చూపిస్తున్నాను. ఇడ్లీలు చూసారా ఏం అంటుకోకుండా స్మూత్గా మృదువులాగా వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఇడ్లీ ప్యాటర్న్ మనం లూజ్గా కలుపుకోవాలి. ఎక్కువ నూక వేస్తే గట్టిగా అయిపోతాయండి, చాలా హార్డ్ అయిపోతాయి. ఇంకా చట్నీ అండి, ఇది శనగపిండి చట్నీ, బొంబాయి చట్నీ అంటాం కదా, ఇడ్లీకి అయితే సూపర్ కాంబినేషను, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను ఆల్రెడీ వ్లాగ్స్లో పెట్టాను. ఇంకా అదంతా టిఫిన్ అయితే మా పెద్ద అబ్బాయికి ఇచ్చాను ఆ టిఫిన్ వేసి. ఇంకా చిక్కుడుకాయలు ఇవి ఇక్కడ మాకు ఒరియాలో జొట్ట అంటారండి చిక్కుడుకాయల్ని. మనం గోరు చిక్కుడుకాయ మా సైడ్ విజయనగరం సైడ్ అయితే సారీ అండి గోరు చిక్కుడుకాయలు అనరు, దేముడు చిక్కుడుకాయలు అంటారు ఇట్లని మా సైడు. గోరు చిక్కుడుకాయలు అనేసి మిస్టేక్ అది. ఇంకా చిక్కుడుకాయలు మధ్యాహ్నం కర్రీకి అని చెప్పేసి చిక్కుడుకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా చిక్కుడుకాయలు కట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. రెండు వైపులా తీసేసి తొక్కల్లో అంటే రెండు విడదీసే మనం కర్రీ వండుకుంటే తొందరగా వేగుతాయి. పురుగులున్న మనకు తెలిసిపోతుంది, బాగున్నట్లో కూడా పురుగులు ఉంటాయి. మధ్యాహ్నం కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చాలామందికి చెప్పాను కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోలో కూడా వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను. డీటెయిల్స్ కోసం నాకైతే ఫోన్ చేయండి. ఇంక ఈ కర్రీ అయితే యాక్చువల్గా ఓన్లీ టమాటో ఉల్లిపాయలు కొంచెం వేసి, చాలామందికి ప్రాసెస్ తెలుసు కదండి అందుకే చెప్పలేదు. ఈ కర్రీ అయితే దుంపలు ఉంటే ఖచ్చితంగా వేసి ఉండేదండి, బంగాళదుంపలు నా దగ్గర లేవు అందుకే స్కిప్ చేశాను. దుంపలు అయిపోతే మా హస్బెండ్ ఊరుకోరమాట, అడుగుతారు ఏమేయలేదని. పిల్లలైతే తినరు ఈ కర్రీ. బాబు సారీ అండి మా హస్బెండ్కి నా కోసం అని చెప్పేసి ఇంకా సరిపోతుందని చెప్పేసి వేగాక కొంచెం ఉంటుందండి, 1/2 కేజీ. ఇంకా టమాటా పప్పు చేద్దామని చెప్పేసి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. సారీ అండి టమాటా పప్పు కొంచెం చింతపండు వేసుకున్నాను, పప్పుచారులా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ రసం పెట్టాలి అనేసి చెప్పేసి కొంచెం ఇది నేను పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు కందిపప్పు యూజ్ చేస్తాను, కాకపోతే ఈ మధ్య కొంచెం పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. పప్పు ఎప్పుడు పొంగకుండా ఉండాలంటే మీకు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ కూడా వేసుకొని వాటర్ మనకు తగినంత వేసుకొని విజిల్ పెట్టామంటే పప్పు అయితే పొంగదండి అసలు. మీకు చూపిస్తున్నాను కదా, ఒకళ్ళు పొంగింది అంటే ఆ మాత్రం బయటకు వస్తుంది. పెసరపప్పు అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, కందిపప్పు అయితే అసలు రాదండి, చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి, మెత్తగా ఉడికిపోతుంది కూడా ఉప్పు వేసుకున్నా సరే. ఇంకా పప్పు బాగా గుత్తితో శుభ్రంగా మిక్స్ చేస్తాను. తర్వాత ఆనియన్స్ అనేవి, చిన్న ఆనియన్స్ ఉన్నాయి కదా మా దగ్గర, చాలా ఉన్నాయి. కానీ ఇలాగ ఆనియన్స్ వేస్తే మా హస్బెండ్కి ఇష్టం అన్నమాట, అందుకనే ఆనియన్స్ అనేవి వేస్తాను. టేస్ట్ కూడా పప్పుకు బాగుంటుందని చెప్పి ఆనియన్స్ అయితే ఎక్కువసేపు ఉడకబెడితే ఆనియన్స్ బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది పోతుంది. కొంచెం కసకసలాడిలాగా ఉడికితే పప్పు అనేది ఆనియన్స్ తొందరగా ఉడకమాట, బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇంకా మీకు ఏదైతే చూపిస్తున్నానో పప్పు మరిగిన తర్వాత పోపు అనేది వేస్తుంది అనమాట. పోపు యాక్చువల్గా ఇటువైపు వేస్తాను, ఈ మధ్య ఏంటంటే రివర్స్ అయ్యాను. ఎందుకంటే పొగ అంతా మొత్తం మాకు చిమ్నీ లేదండి, మొత్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది, విపరీతమైన దగ్గులే వస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి రివర్స్గా వేసుకున్నాను, అలాగైతే కొంచెం తగ్గుతుందని చెప్పి. ఇంక మీకు అది వీడియోలో చూపిస్తున్నాను కదా, పప్పుచారు ఎప్పుడు చేసినా సరే నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోండి లాస్ట్లోని, అద్భుతంగా ఉంటుంది. ఇంకా పెసరపప్పులో అయితే ఇంకా కందిపప్పులో కూడా బాగుంటుంది, వీళ్ళు ఈ ప్రాసెస్లో ఏంటో చాలా బాగుంటుంది. గిన్నెలో వేసుకొని కూడా నాకు ఇస్తుంది అన్నమాట, అంత టేస్ట్ ఉంటుంది పప్పు. ఒక్కసారి ట్రై చేయండి, లాస్ట్లో వేసుకోండి. పిల్లల కోసం అయితే మీకు అక్కడ చూపించాను కదా, పన్నీర్ కర్రీ అయితే రాత్రి తీసుకొచ్చారు. కర్రీస్ ఇక్కడ దొరుకుతాయి కదండి, అన్ని దిక్కులు దొరుకుతాయి. రాత్రి తీసుకొచ్చారు పిల్లల కోసం అని చెప్పేసి ఆ కర్రీ అయితే ఉంచేసాము. వాళ్ళు ఎలాగ ఎక్కువ కర్రీ తినారని, పిల్లలు అయితే ఎక్కువ పన్నీర్ అయితే తింటారండి, మా పిల్లలు చాలా ఇష్టం వాళ్ళకి. ఇంకా అక్కడ రైస్ అది ఉడుకుతుందండి, మొత్తం అంతా పెట్టాను. అసలు యాక్చువల్లీ ఇది ముందు క్లిప్పు,
లాస్ట్‌లో పెట్టవలసి వచ్చింది. అందుకని చెప్పేసి దీని ముందు తర్వాత ఆ క్లిప్పు లాస్ట్‌లో పెట్టేశాను. ఇంకా అసలు వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, షూట్ చేయాలన్నా చాలా కష్టమండి. దీని వెనకాతల చాలా కష్టమైతే ఉంది. అసలు చెప్పలేము ఆ కష్టాన్ని. ఇంకా తప్పదు కదా! అలాగా మిస్టేక్ అయిపోయినలాగుంది. అయినా మిస్టేక్ అంటే ఏం లేదు. కాకపోతే దీని ముందు క్లిప్పు, తర్వాత క్లిప్పు వెనక పెట్టేశాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక కిచెన్ అంతా గలీజ్‌గా చేసేస్తాం కదండీ! వంట వంట వండినంత సేపు ఎంత గలీజు చేస్తామంటే అంత గలీజు చేస్తాము. ఒకసారి అది క్లీన్ చేసుకుంటే మైండ్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అందుకని చెప్పేసి ఎప్పటిదప్పుడే క్లీన్ చేసేస్తానమాట నేనైతే మాత్రం ఖచ్చితంగా. ఎంత పని ఉన్నా సరే, నైట్ అయినా సరే 12, 1 అయినా సరే, 1 అయినా సరే పడుకుంటానే తప్ప క్లీన్ చేయకుండా అయితే మాత్రం ఉండను. ఖచ్చితంగా క్లీన్ చేసిస్తాను. ఇంకా దానికి తోడు ఇంకా మా హస్బెండ్ అంటారు ఎంగిలి గిన్నెలు అయితే అస్సలు ఉంచకూడదు. నేను యాక్చువల్‌గా ఉంచను. ఉంచకూడదని చెప్తారు. ఇంకా అన్నం అయితే వార్చేసుకున్నాను. యాక్చువల్‌గా మేము కరెంట్ కుక్కర్‌లో ఎప్పటినుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. అదేంటో తెలీదు. మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడే. కరెంట్ కుక్కర్‌లో వండుకుంటే బావున్ను. కాకపోతే కొంచెం రైసు వండుకోకూడదు. కానీ ఆ రైస్ బావుంటుందండి కరెంట్ కుక్కర్‌లోను. కొంచెం స్వీట్‌నెస్ వస్తది మా రైస్‌కైతే మాత్రం. ఈసారి కొనుక్కోవాలి. ఇంకా లంచ్‌కైతే అంతా కంప్లీట్ అయిపోయింది. లంచ్‌కైతే ప్రిపేర్ అయిపోయాము. మా లంచ్ చూడండి. పన్నీర్ కర్రీ అదే సారీ అండి. పన్నీర్ కర్రీ తెచ్చారని చెప్పాను కదా పిల్లల కోసం. ఆ పన్నీర్ కర్రీ అయితే కొంచెం వేశాను. ఇదైతే నా ఫుడ్డే. నెక్స్ట్ వచ్చేసి కర్రీ అండి. చిక్కుడుకాయల కర్రీ ఇంకా పప్పు. ఎప్పుడు కూడా లంచ్ కొంచెం బాగానే తినండి. హెల్తీగా బావుంటారు. ఓకేనా? బాయ్ బాయ్.